నాన్నగారి హఠాత్ మరణం నిజంగానే తీరని లోటని చెప్పుకోవచ్చు. ఇలా అయిందని తెలిసి అందరూ చాలామంది పార్టీలకు అతీతంగా నాన్నగారిని చూడడానికి వచ్చారండి. నాన్నగారి కోసం ఎంతోమంది కన్నీళ్ళు కార్చారు. ఆగిపోయేనా త్యాగం కదా. ఇప్పటి వరకు హెల్తీగానే ఉండేవారు. అసలు ఏం జరిగింది? నాన్నగారికి చాలా విషయాల్లో కొద్దిగా బాధపడుతూ ఉండేవారు. ఆయన చనిపోయిన ముందు కూడా నేను మాట్లాడడం జరిగిందండి. నా పాత స్నేహితులు, ఆత్మీయులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరితో నేను మనసు విప్పి మాట్లాడుకున్నాను. చాలా ఆనందపడ్డారండి. మళ్ళీ మేము వస్తాము, నాన్నగారి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటాము అనే విధంగా ఒక ఆన్సర్ ఇచ్చారు. మనస్ఫూర్తిగా నాన్నగారు నేను మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, సో ఆయన ఆశయాలు అందిపుచ్చుకునే వ్యక్తిగా మీకేమైనా ఐడియా ఉందా అసలు పాలిటిక్స్ అంటే? నేను శ్రీకాకుళం రాజకీయాల్లో డైరెక్ట్గా లేకపోవచ్చాను. కాకపోతే ఇప్పుడు పాలిటిక్స్ అంటే బెదిరింపులు, రకరకాల ఒత్తిళ్లు ఇవన్నీ ఉంటాయి. నిజాయితీగా ఎందుకు ఉండలేరు రాజకీయ నాయకులు? మీ నాన్నగారు కూడా ఒకానొక స్టేజ్లో ఇంత నీచంగా ఈరోజు పాలిటిక్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసాక కూడా మళ్ళీ ఆయన అడుగుజాడల్లో నడాలి అనుకుంటున్నారు. ఆ రోజు పార్టీ తీసుకున్న నిర్ణయానికి నాన్నగారు వాళ్ళు కూడా కట్టుబడి ఉన్నారు. బాధపడడం అయితే నిజమే అండి. మీరు ఏ విధంగా భరోసా ఇస్తారు మీ నాన్నగారి ప్లేస్ని భర్తీ చేస్తూ? ఇది సమయం కాదు, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను. నాన్నగారు చివరి క్షణాల్లో కూడా నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా ఒకటే చెప్పారు, మంచిగా ఉండండి రా, ఎప్పుడు కూడా తప్పులు చేయకండి. నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. శ్రీకాకుళం జిల్లా సీనియర్ లీడర్, టీడీపీకి సంబంధించినటువంటి గుండా అప్పల్ సూర్యనారాయణ గారి మరణం, హఠాత్ మరణం శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా తీరని లోటుగా చెప్పుకుంటున్నారు. జిల్లా ప్రజలకే కాదు, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులకు కానీ, కార్యకర్తలకు కానీ, అదేవిధంగా ముఖ్యంగా ఆయన కుటుంబం కూడా అంతే లోటుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆయన హఠాత్ మరణం తర్వాత నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ ఎక్కువ వినిపిస్తుంది. అసలు గుండా రాజకీయ వారసత్వం ఎవరు అందుకుంటారు, కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కుటుంబ సభ్యులు దీన్ని ఎలా నెగ్గుకొస్తారు అనేటటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరి మొదలను మెదులుతున్నాయి. సో దీనికి సంబంధించి కొంత క్లారిఫికేషన్ తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనతో పాటు గుండా అప్పల్ సూర్యనారాయణ గారికి సంబంధించినటువంటి చిన్న కుమారుడు గుండా విశ్వనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మిగతా విషయాల మీద ఒక క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఐ థింక్ దిస్ ఇస్ ఫస్ట్ టైం అనుకుంటాను మీరు డైరెక్ట్గా ఇట్లా మాట్లాడడం కానీ. అవును మేడం. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ సార్. సో యాక్చువల్లీ చెప్పాలి అంటే నాన్నగారి హఠాత్ మరణం నిజంగానే తీరని లోటు అని చెప్పుకోవచ్చు. అసలు ఫస్ట్ దీంతో మొదలు పెడదాం మనం. నాన్నగారితో మీరు చివరిగా ఎప్పుడు మాట్లాడారు? ఇప్పటి వరకు హెల్తీగానే ఉండేవారు? అసలు ఏం జరిగింది? మొదటగా నేను బిఫోర్ ఐ స్టార్ట్ దిస్, నాన్నగారికి ఇలా అయిందని తెలిసి అందరూ చాలామంది పార్టీలకు అతీతంగా నాన్నగారిని చూడడానికి వచ్చారండి. నాన్నగారి కోసం ఎంతోమంది కన్నీళ్ళు కార్చారు. నాన్నగారి గురించి మాకు ఎన్నో విషయాలు, మాకు కూడా తెలియనివి చాలా మంచి విషయాలు చెప్పారు. మీ అందరికీ మా కృతజ్ఞతలండి. మా కుటుంబ సభ్యులందరి తరపున కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. మీరు నాన్నగారితో అసలు మీరు చివరిగా ఎప్పుడు మాట్లాడారు? నేను రోజు ఆల్మోస్ట్ రోజు కానీ లేకపోతే రోజు విడిచి రోజు కానీ నాన్నగారితో మాట్లాడతానండి. నాన్నగారితో మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఆయన హెల్త్ విషయంకి వచ్చేసరికి ఆయనకి ఆపరేషన్ అయిన తర్వాత నా ముఖ్యమైన ఇదేంటి అంటే జాబ్ ఏంటి అంటే ఆయన తిన్నారా, ఆయన ఆరోగ్యం ఎలా చూసుకుంటున్నారు, ఆయన మెడిసిన్స్ వేసుకున్నారా, రోజువారీగా ఆయన చేయాల్సినవన్నీ పనులు చేసుకోగలుగుతున్నారా అనేది మాత్రం మేము రోజు చెక్ చేసుకునే వాళ్ళం అండి. ముఖ్యంగా నాన్నగారికి చాలా విషయాల్లో కొద్దిగా బాధపడుతూ ఉండేవారు. మానసికంగా ఆయన ఎటువంటి బాధకి కానీ ఒత్తిడికి కానీ ఆయన పడకుండా చూసుకోవడం అన్నది నా మెయిన్ బాధ్యతగా పెట్టుకున్నానండి. ఆ విషయంలోనే ఒక 1 డే ఆయన చనిపోయిన ముందు కూడా నేను మాట్లాడడం జరిగిందండి. జరిగినప్పుడు ఆయన Jan 1 నాడు చాలామంది వచ్చారు, చాలామందితో మాట్లాడాను రా, మనసుకి మాట్లాడుకున్నాను. నా పాత స్నేహితులు, నా పాత ఆత్మీయులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరితో నేను మనసు విప్పి మాట్లాడుకున్నాను. చాలా ఆనందపడ్డారండి.
ఇలా అవుతుందని మాత్రం మేము ఏ రోజు అనుకోలేదండి. ఇంకా ఉంటారు నాన్నగారు, మమ్మల్ని మేము ఎలా జీవించాలి, మేము అసలు మమ్మల్ని ఇంకా గైడ్ చేస్తారు అనుకున్నాం. ఈ లోపల ఇది అయిపోయింది. నాన్నగారు చివరి క్షణాల్లో కూడా నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా ఒకటే చెప్పారు, మంచిగా ఉండండిరా, ఎప్పుడు కూడా తప్పులు చేయకండి, మీరు ఏ ప్రొఫెషన్ తీసుకున్నా సరే మాకు ఒకటేనండి, నిజాయితీగా ఉండండి, కష్టపడండి, ఎప్పుడు షార్ట్ కట్స్ అన్నవి వద్దు, మంచిగా మీరు మీరు ఒక సిద్ధాంతం అనుకున్న తర్వాత ఆ సిద్ధాంతానికి ఎంత కష్టమైనా సరే మీరు కాంప్రమైజ్ అవ్వకుండా కలిసి ఉండి అందరితో పని చేసుకుంటూ నడుచుకొని వెళ్ళండి అని చెప్పారండి. ఎస్ విశ్వనాథ్ గారు, అంటే ఇప్పటి వరకు కూడా మీరు బ్యాక్ ఎండ్లో ఉంటే అంతా నడిపించి ఉండొచ్చు, కానీ ఆన్ ద రికార్డు లేదా జిల్లా ప్రజలకి మీకు తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా గుండా అప్పల్ సుబ్రహ్మణ్యం గారి వారసులు ఇద్దరు అంటే బయట ఎక్కడో అబ్రాడ్లో ఉంటారు, అట్లా వరకే తెలుసు. అసలు మీరు ఏం చదువుకున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు అన్న క్యూరియాసిటీ అందరిలో ఉంది. అసలు ఏం చదువుకున్నారు, విశ్వనాథ్ హూ ఈజ్ విశ్వనాథ్ అంటే ఏం చెప్తారు? నేను చదువుకుంది ఫస్ట్ బైపీసీ జాయిన్ అయ్యానండి. ఆ తర్వాత ఆ రోజుల్లో నాకు రీసెర్చ్ అంటే చాలా ఇంట్రెస్ట్, దానివల్ల నేను బయోటెక్నాలజీ చదువుకున్నానండి. మాస్టర్స్ కూడా చెన్నైలో చేశానండి. ఆ తర్వాత చెన్నై వెళ్ళిన తర్వాత నాకు చాలా రీసెర్చ్లో ఇంట్రెస్ట్ పడడం వల్ల పిహెచ్డికి వెళ్ళాను. అది ఐఐటి రూర్కీలో నేను నా పిహెచ్డి చేశానండి. పిహెచ్డి చేసిన తర్వాత యుఎస్ వెళ్ళాను. యుఎస్లో పోస్ట్ డాక్ అంటామండి. ఆఫ్టర్ పిహెచ్డి మేము సైంటిస్ట్ అవ్వే ముందు ట్రైన్ చేసుకునేది, అది హార్వర్డ్ యూనివర్సిటీలో చేశానండి. అది చేసిన తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో నాకు కొన్ని గ్రాంట్స్ వచ్చాయి, దానివల్ల నన్ను ఒక జూనియర్ ఫ్యాకల్టీ కింద కూడా చేశారు. సో ఆ ఆపర్చునిటీ యూస్ చేసుకొని చేస్తున్నప్పుడు నాకు ఎప్పుడూ అనిపించేది అనమాట, అన్నయ్య చాలా దూరంలో ఉన్నారు, అన్నయ్య కాలిఫోర్నియాలో ఉండేవారు, నేను బాస్టన్లో ఉండేవాడిని, చాలా దూరం అవుతుంది అని చెప్పి ఎప్పుడైనా అన్నయ్య దగ్గర ఉందామని అనుకునేవాడిని. సో బాస్టన్ నుండి మూవ్ అయ్యి ఇప్పుడు స్టాన్ఫర్డ్లో నేను సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నానండి. నేను చేసే వర్క్ కూడా ఇప్పుడు ఈ పాండమిక్ వీటన్నిటి మీద ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వస్తాయి అన్నది మా ఆలోచన. దానికి సంబంధించి ఎలాంటి ప్రిపరేషన్స్ అవసరం అన్న దాంట్లో నేను యాంటీవైరల్ రీసెర్చ్లో ఉన్నానండి. సో చేసే జాబ్లో కూడా మీ నాన్నగారు బ్లడ్ కలిసినట్టుగా సర్వీస్కే ప్రయారిటీ ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇట్స్ ఎ గ్రేట్ అండి. అండ్ నాన్నగారు హఠాత్ మరణం తర్వాత జిల్లా ప్రజలందరిలో కూడా ఒక ప్రశ్న ఉంది, వాట్ ఈస్ నెక్స్ట్? దీనికి మీరు ఆన్సర్ కూడా ఇచ్చినట్టే చెప్పారు. సంతాప సభ ఏదైతే ఉందో అందులో కాస్త మళ్ళీ మేము వస్తాము, నాన్నగారి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటాము అనే విధంగా ఒక ఆన్సర్ ఇచ్చారు. సో అసలు దీని మీద మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు నాన్నగారిది ఇప్పుడే జరిగిందండి, మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము, ఇంకా దీని నుండి బయటికి రాలేదు, ఆయన లేరు అన్న విషయాన్ని మేము ఇంకా డైజెస్ట్ చేసుకుంటున్నాం. అందుకని రాజకీయాల కోసం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అంతలా ఆలోచించట్లేదండి. కాకపోతే మనస్ఫూర్తిగా నాన్నగారు నేను మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, నా పిల్లలు చదువులు చాలా ఇంపార్టెంట్ అని నాన్నగారు చెప్పేవారండి, అది కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పేవారు. సో నెక్స్ట్ ఇయర్ పిల్లల చదువులు అవన్నిటికీ నా అవసరం వరకు అయిపోతుంది. సో అక్కడ నుండి నా వైఫ్ అక్కడే ఉన్నారండి, జాబ్ చేస్తున్నారు. సో ఆవిడ చూసుకోగలరు అని అనుకుంటున్నాను. దానివల్ల నెక్స్ట్ ఇయర్ నేను ఇక్కడికి వద్దామని అయితే మాత్రం ఫస్ట్ అనుకుంటున్నానండి. ముందుగా అమ్మగారిని ఫస్ట్ చూసుకోవడం అన్నది మా బిగ్గెస్ట్ ప్రయారిటీ. అది చూసుకున్న తర్వాత నేను నాన్నగారు ఆశయాలు అన్నది మనం ఒక రాజకీయం కాకుండా ఎన్నో విధాలుగా చేయొచ్చు. అన్ని విధాలని నేను ఒకసారి చూసుకొని నా బాధ్యతగా ఏం చేయగలను అది చేద్దామని అనుకుంటున్నానండి. సార్ అందరు పొలిటీషియన్స్ వేరు, గుండా అప్పల్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వేరు సార్. ఆయన జిల్లాకు కానీ లేదా ఆయన నమ్మే వ్యక్తులకు కానీ ఆయన చేసేటటువంటి మేలు లేదా జిల్లా కోసం చేసినటువంటి అభివృద్ధిలో ఆయన తీసుకునే ఆలోచనలు అడుగడుగునా మనకి ఈరోజు కనిపిస్తాయి. సో ఆయన ఆశయాలు అందిపుచ్చుకునే వ్యక్తిగా మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు పాలిటిక్స్ అంటే కానీ, లేదా ప్రజలకి ఏం చేయాలి, ఏంటి వాళ్ళ యొక్క డెవలప్మెంట్, ఇవన్నీ మీతో నాన్నగారు ఎప్పుడైనా డిస్కస్ చేయడం మీకు ఐడియా ఉందా? ఉంది మేడం. నేను నాన్నగారు అంటే నేను స్వతహాగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా నేను శ్రీకాకుళం రాజకీయాల్లో డైరెక్ట్గా లేకపోవచ్చు అండి. కాకపోతే నాన్నగారితో రోజు డిస్కస్ చేయడం వల్ల ఇష్యూ బేస్డ్ ఏవి ఎక్కడ అవుతున్నాయి, తర్వాత దేనికి మనం ఇంకా ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంది శ్రీకాకుళంలో అన్న దాని మీద మాత్రం నాకు మంచి అవగాహన ఉందండి. సో మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే,
డెఫినెట్గా మేము వస్తే నాన్నగారు ఆశయాలు సాధించడం అంటే ఇంకేం లేదండి. బేసిక్గా ప్రజాస్వామ్యం అంటే మేము మా ఇంట్లో చాలా గట్టిగా నమ్మేది ప్రజలకు సేవ చేయడం అండి. చాలా సింపుల్ డెఫినేషన్. దాన్ని అంత కాంప్లికేట్ ఎందుకు చేస్తారో కూడా నాకు తెలియదు. సో ప్రజలకు సేవ చేయడం అంటే ఇంకేమీ లేదండి. వాళ్ళకి గవర్నమెంట్ పరంగా వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలు, వాళ్ళు జీవన పరిమాణం, వాళ్ళ జీవన స్టాండర్డ్స్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అన్న దానికి మనం కాంట్రిబ్యూట్ చేయడమే మనకు బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ టు పాలిటిక్స్ కాదండి. ప్రజలకు మనం సేవ చేసుకోవడం ప్రజాసేవలో ఉంటుందని మేము నమ్ముతామండి మా ఇంట్లో. సో ఇష్యూ బేస్డ్గా ప్రతి విషయాన్ని మనం అధ్యయనం చేసుకొని మనం ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాటిని మనం కానీ చేయగలిగితే చాలు అని నేను అనుకుంటానండి. దానికి నేను ఎప్పుడు కూడాను అభ్యసించడానికి రెడీగా ఉన్నానండి. సార్, పాలిటిక్స్ ఇప్పుడు ముందులా లేవు. అంటే మీరు మీ నాన్నగారిని దగ్గర నుండి చూసుండొచ్చు చిన్నప్పటి నుంచి. అప్పుడు ఆయన చేసినప్పుడు రాజకీయ పరిస్థితులు కానీ లేకపోతే ఆ వాతావరణం కానీ వేరు. ఇప్పుడు పాలిటిక్స్ అంటే బెదిరింపులు, రకరకాల ఒత్తిడులు ఇవన్నీ ఉంటాయి. లోకల్ పాలిటిక్స్ నుంచి స్టేట్ పాలిటిక్స్ వరకు ఏ పార్టీ అయినా సరే ఆల్మోస్ట్ అలాంటి పరిస్థితులే ఉండేటటువంటి ఈ రోజుల్లో ఇఫ్ యాజ్ ఎ యంగ్ లీడర్గా మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే వాటన్నిటిని ఫేస్ చేయగలను అనుకుంటున్నారు? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఫేస్ చేయగలవా అంటే స్వతహాగా నేను ఫేస్ చేయగలనండి. కాకపోతే ఇక్కడ మీరు అన్నది నిజమేనండి. రాజకీయాలలో చాలా మార్పులు వచ్చాయండి. అయితే మొన్న నాన్నగారికి ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు ఒక డాక్టర్ గారు ఒక విషయం చెప్పారండి. అది నాకు బాగా నచ్చిన విషయం. ఇప్పుడు నాన్నగారు లాంటి వాళ్ళ సిద్ధాంతాలని వాళ్ళ ఆలోచనల్ని కానీ కాంప్రమైజ్ అయిపోయి ఈరోజు రాజకీయాలు ఇలాగే ఉన్నాయి అని చెప్పి వాళ్ళు కూడా ఆ రాజకీయాలకి అంటే ఇప్పుడున్న రాజకీయాల్లాగే చేయాలి అన్న కాంప్రమైజ్కి వచ్చేస్తానండి. ఏదో ఒక రోజు మన సొసైటీకి నిజంగా మంచి నాయకులు అవసరమైనప్పుడు దాన్ని లీడ్ చేయడానికి నాయకులే కరువు అయిపోతారండి. సమస్యలను అందరికీ ఉంటాయండి. అయితే నాన్నగారులాగా ఆ సమస్యల్ని నాన్నగారు చూసినట్లుగానే ఆయన కోణంలో చూసుకుంటూ నిజాయితీగా ఎందుకు ఉండలేరు రాజకీయ నాయకులు, లేకపోతే ఎందుకు ఈ ఒత్తిడిని, లేకపోతే మీరు అంటున్నట్లుగా ఇటువంటి పొల్యూషన్ ఇన్ పాలిటిక్స్ని ఎందుకు చేయకుండా ఉండలేము అన్న క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలుసుకోవాలని ఉందండి. సో దానికైతే ఆ నాన్నగారు అడుగుజాడల్లో ఫస్ట్ నడుచుకొని దాన్ని ఎదిరించాలని ఉందండి. సో ఆ పైన దైవాధీనం. సార్, ఓకే. అంటే ఇప్పుడు వచ్చే ఆలోచన కాకపోయినా సో మీ నాన్నగారు అడుగుజాడల్లో నడుద్దాం అనుకున్నారు కాబట్టి లాస్ట్ ఎలక్షన్స్లో మీ ఫ్యామిలీ చాలా ఫేస్ చేసింది. మీ నాన్నగారు మీతో చెప్పి మాట్లాడి ఉండొచ్చు కూడా. సో లాస్ట్ టికెట్ విషయంలో కానివ్వండి లేదా పార్టీకి సంబంధించిన విషయంలో మీ నాన్నగారు కూడా ఒకానొక స్టేజ్లో ఇంత నీచంగా ఈరోజు పాలిటిక్స్ ఉన్నాయి లేదా పార్టీ పరిస్థితులు ఉన్నాయి అని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసాక కూడా మళ్ళీ ఆయన అడుగుజాడల్లో నడాలి అనుకుంటున్నారు. లాస్ట్ ఎలక్షన్ అన్నది ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ మేడం. ఆ టైంలోన మన పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఆ రోజు పార్టీకి అవసరం అయ్యేటట్లు తీసుకున్నారు. దాన్ని మనం పార్టీని గౌరవించాలి అన్నప్పుడు పార్టీని మనుషుల కన్నా పార్టీ గొప్పది, మనుషుల కన్నా పార్టీని మన భుజాల మీద మొయ్యాలి అనుకున్నప్పుడు పార్టీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. అలానే ఆ రోజు పార్టీ తీసుకున్న నిర్ణయానికి నాన్నగారు వాళ్ళు కూడా కట్టుబడి ఉన్నారు. బాధపడడం అయితే నిజమే అండి. కానీ ఏ రోజు పార్టీకి ఎగనెస్ట్గా వెళ్ళలేదు, పార్టీకి ఏ రోజు ఎటువంటి హాని కూడా కలగజేసే పనులు కూడా చేయలేదండి. ఇక రానున్న రోజుల్లో అంటారా, నాకు అనిపిస్తుందండి మనం మన పని చేసుకుంటూ వెళ్తే గుర్తింపు అన్నది ఆటోమేటిక్గా దాని మట్టుకు అదే వస్తుందండి. గుర్తింపు కోసం చేయాల్సింది అంటే నేను ఒక సైంటిస్ట్ని, మా రీసెర్చ్లో కూడా మాకు ఒక ఫిలాసఫీ అన్నది మాకు ఇదవుతుందండి. మన పని మనం చేసుకుంటూ వెళ్తే గుర్తింపు కానీ లేకపోతే ఆపర్చునిటీస్ కానీ మళ్ళీ మనకి పార్టీ ఇవ్వాల్సిన ఆపర్చునిటీస్ కానీ అవన్నీ వాటిని ఫాలో అవుతాయని నేను నమ్ముతానండి.
నా పని నేను చేస్తానండి. Yes. విశ్వనాథ్ గారు, మనం చూసుకుంటే మీ కుటుంబాన్ని నమ్ముకొని అంటే ఇప్పటి వరకు మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ పాలిటిక్స్లో చూపించిన మార్గంలో వేల మంది కార్యకర్తలుగా ఆ అడుగుజాడల్లో నడిచినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి, లేదా వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించాలి అంటే అసలు మీరు ఏ విధంగా భరోసా ఇస్తారు మీ నాన్నగారి ప్లేస్ని భర్తీ చేస్తూ? మంచి క్వశ్చన్ అండి. ముఖ్యంగా ఇక్కడ నేను ఈవెన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు నాన్నగారు అడుగుజాడల్లో నడిచిన మా నాయకుల కోసం నేను మాట్లాడాలండి. ఒక్క మాట. మా నాన్నగారు నిజాయితీగా ఎంతలా ఉన్నారని ఈరోజు పేరు సంపాదించుకున్నారో, మా నాయకుల్లో కూడా చాలామంది ఆయన ప్రిన్సిపల్స్ని నమ్ముకొని ఈ రోజుకి కూడాను ఆర్థికంగా కానీ లేకపోతే ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడాను చాలామంది ఉన్నారండి. వాళ్ళు పార్టీ సిద్ధాంతాలని, నాన్నగారి సిద్ధాంతాలని ఎంతగానో మనసుకు తీసుకొని వాళ్ళు ఆచరించారండి. ఇప్పుడు నా బాధ్యత ఏంటి అంటే మీరు అన్నట్లుగా వాళ్ళకి భరోసా అన్నది కల్పించడం అనేది మాత్రం కంపల్సరీగా చేయాల్సిన ధర్మం నా మీద ఉందండి. అయితే మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది సమయం కాదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నానండి, నాకు ప్రజలు కానీ లేకపోతే మా నాయకులు కానీ ఏదైనా బాధ్యత నిర్వహించమంటే మాత్రం తప్పకుండా నేను నిర్వహిస్తానండి. మా నాన్నగారికి ఎవరైతే ఇన్నాళ్ళు అండదండగా ఉన్నారో వాళ్ళందరికీ నేను కూడా అండదండగా ఉండడానికి ప్రయత్నిస్తానండి. సార్, చివరిగా ఫైనల్గా మీ కార్యకర్తలకు కానీ లేదా ఈ జిల్లా ప్రజలకు కానీ ఏదైతే అప్పల్ సూర్యనారాయణ గారికి మన మధ్య లేరు అని బాధపడే వాళ్ళు శూన్యంలో ఉన్నవారికి మీరు ఇచ్చే భరోసా లేదా మీరు చెప్పే మాటలేంటి? నాకు ఢిల్లీ పాలిటిక్స్ చూసినప్పుడు ఎటువంటి కరప్షన్ కానీ ఎటువంటి మీకు ఆర్థిక లావాదేవీలు కానీ జరగకుండా ఎలక్షన్స్ విన్ అయ్యి, నా ఉద్దేశంలో నేనేమనుకుంటున్నా అంటే మన దేశంలోనండి అంటే చాలా మంది మన ఎలక్షన్స్ని వీటిని చాలా కామెంట్ చేస్తారండి బయటన. కాకపోతే మన దేశంలో జరిగే అంత డెమోక్రటిక్ ఎక్స్పెరిమెంట్స్ ఇంకెక్కడ జరగవండి. ఎందుకంటే చాలాసార్లు మన పాస్ట్లో కూడా నిరూపించారండి మన ప్రజలు నిజాయితీగా ఉండి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా కూడా ఇక్కడ రాజకీయాలు చేయొచ్చు, ఇక్కడ ప్రజల్ని మంచిగా చూసుకొని మన ఆఫీసర్ని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తే చాలా గౌరవించి మనల్ని మళ్ళీ ఎన్నుకుంటారన్న ఇది కూడా మనకి ఇక్కడే జరిగిందండి. అయితే అందులో దేశంలో ఎన్ని దగ్గరలు జరిగినా సరే గొప్పతనం ఏంటంటే శ్రీకాకుళంలో కూడా జరిగిందండి. దానికి ఉదాహరణ మేమే. మా నాన్నగారి నిజాయితీని శ్రీకాకుళం చాలా చాలా గౌరవించిందండి. ఆయనకి ఎన్నోసార్లు మా నాన్నగారికి అలాగే మా అమ్మగారికి కూడాను అధికారం కట్టబెట్టింది, అలానే చాలా గౌరవించారండి. అందుకని నేను చెప్పుకుంటానండి, శ్రీకాకుళంలో నేను ఇంకా నమ్ముతున్నానండి, శ్రీకాకుళం ప్రజలు చాలా డిఫరెంట్ పీపుల్ అండి. నిజాయితీగా పనిచేస్తాను, నిజాయితీగా ఉంటాను, ఎటువంటి ట్రబుల్ ఎవరికి చేయను, అలాగే అన్ని సమస్యల్లో మీకు అండదండగా ఉంటాను అంటే తప్పకుండా ఆదరిస్తారండి. మీరు ఇప్పుడు అడిగినట్లుగా మా నాన్నగారికి అభిమానించిన వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తానండి, నేను నిజంగా కానీ శ్రీకాకుళంలో నేను ఏదైనా బాధ్యత చేపట్టగలిగిన రోజు వస్తే నేను అంతే నిజాయితీగా మా నాన్నగారి లాగా క్రమశిక్షణతో నిజాయితీగా నేను ఉందామని అనుకుంటున్నానండి. దానికి శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నానండి మనస్ఫూర్తిగా. విశ్వనాథ్ గారు, అసలు ఎప్పుడూ కూడా మీ నాన్నగారికి మీకు చాలా దగ్గర రిలేషన్ ఉందని అర్థమవుతుంది. అయితే మీ నాన్నగారి నుంచి అసలు వారసత్వంగా మీరు ఏం తీసుకున్నారు? మీకు ఆయన అసలు వారసత్వంగా ఏమి ఇవ్వాలి అనుకున్నారు? మంచి క్వశ్చన్ అండి. కానీ ఇక్కడ చిన్నది మార్పు ఉండే. మా నాన్నగారు కానీ మేము కానీ రాజకీయ వారసత్వం అన్నదాన్ని మేము ఎప్పుడు నమ్మలేదండి. మేము నమ్మేది ఏంటంటే నాన్నగారి తాలూకా ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, నాన్నగారి తాలూకా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే మేము వారసులం. ఆ ఆలోచనల్ని ఈరోజు సమాజంలో మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయగలం, ఎవరిని ఎలా మనం హెల్ప్ చేయగలమా అన్న ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూకి మాత్రమే నేను వారసుడిని. ఆ పర్టికులర్ విషయం ఆ లైన్స్లో కానీ నాకు ఎటువంటి బాధ్యత కానీ లేకపోతే ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కానీ నాకు అందిపుచ్చుకునే ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా ఆయన ఆలోచనలకి ఆయన
నిజాయితీకి, ఆయన తాలూకా ఫిలాసఫీకి అయితే మాత్రం నేను వారసుడిగా ఉండడానికి ప్రయత్నిస్తానండి తప్పకుండా. రైట్ సార్. అండ్ మీరు ఏ స్టెప్ తీసుకున్నా సరే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఏదైతే అప్పల్ సూర్యనారాయణ గారు లేనటువంటి లోటు జిల్లా ప్రజలతో పాటు కుటుంబంలో కూడా ఇంకా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇంకా వాళ్ళు ఆ బాధలోనే ఉన్నారు కాబట్టి సడన్ డిసిషన్స్ ఏమీ తీసుకునేంతగా వాళ్ళు ఆలోచించట్లేదు అంటున్నారు. కానీ ఖచ్చితంగా ఆయన వారసత్వంగా వచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రజల పట్ల కానీ పార్టీ పట్ల కానీ వాళ్ళకు ఉండేటటువంటి బాధ్యతలు మాత్రం ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు వాటిని అమలు చేయడానికి లేదా ఆ బాధ్యతలను స్వీకరించడానికి మాత్రం సిద్ధంగా ఉన్నామని మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గుండా అప్పల్ సూర్యనారాయణ గారి వారసత్వం మీద మీరేమంటారు? అసలు ఎలాంటి ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.